ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ ఈసీ 305 నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఎవరైతే సప్లీ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. మీకు మొత్తం C23 రెగ్యులేషన్ వాళ్ళకి 5 యూనిట్స్ అండి. 5 యూనిట్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, షార్ట్స్ ఎన్ని వస్తాయి, ఎస్ఎస్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చి మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్, వెయిటేజ్ 26 మార్క్స్. షార్ట్స్ ఏమో 2 వస్తాయి, అలానే ఎస్ఎస్ 2. మీకు ఎస్ఏ వచ్చి 10 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నెట్వర్క్ థీరమ్స్, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఏస్. థర్డ్ యూనిట్ రిజోనెన్స్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ ట్రాన్సియంట్ అనాలిసిస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఏస్. ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఎస్. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే డిఫైన్ ద టర్మ్స్ బ్రాంచ్, నోడ్, జంక్షన్, మెష్ అండ్ లూప్ ఇన్ సర్క్యూట్స్ ఒకటి. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు solve given network. Determine the number of node voltage equations of a given network. మెన్షన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయాలిటీ ఆర్ డ్రా ద డ్యూయాలిటీ ఆఫ్ ద గివెన్ నెట్వర్క్. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో కూడా డ్యూయాలిటీ ఎలా డ్రా చేయాలో చెప్పానండి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నుంచైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ అయినా అయిపోతుంది. ఏవైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నానో ఈ క్వశ్చన్స్ పక్కన పెట్టుకుని మీరు అలా సిలబస్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళండి, కంపల్సరీ సబ్జెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఎస్ వచ్చేప్పటికి రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ ఎ గివెన్ నెట్వర్క్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఒకటి మనకున్నది 2 ఎస్ఎస్. ఏంటి ఆ 2 ఎస్ఎస్? ఒకటేమో మెష్ కరెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకోటేమో నోడ్ వోల్టేజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కూడా క్రామర్స్ రూల్ అని అడగొచ్చండి. రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమని. అలా అడిగినప్పుడు మొత్తం ప్రొసీజర్ చేయవసరం లేదు, ఆ రెసిస్టర్ అనేది ఎక్కడుంది, దానిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో చూసి దాన్ని బట్టి ప్రాబ్లం అనేది చేయాలి. మీకు నేర్చుకోవాల్సిందల్లా ఎస్ఎస్ రావాలి అంటే కేవీఎల్, కేసీఎల్, ఆ 2 మీకు అర్థమైతే ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీనే. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి నెట్వర్క్ థీరమ్స్ కదా. ఈ నెట్వర్క్ థీరమ్స్లో షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే ఎన్ని థీరమ్స్ అయితే ఉన్నాయో అన్ని థీరమ్స్, స్టేట్మెంట్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ చూడండి. ఏమేమి థీరమ్స్ ఉన్నాయండి మీకు? థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం, సూపర్ పొజిషన్ థీరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అండ్ రెసిప్రోసిటీ థీరం ఉన్నాయి కదా. ఆ థీరమ్స్, స్టేట్మెంట్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఒకటి. నెక్స్ట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్కి ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ఉన్నాయి. అంటే మీకు ఒక స్టార్ డ్రా చేసి అక్కడ ఫార్ములాస్ ఉంటాయి, అలానే డెల్టా నెట్వర్క్ డ్రా చేసి ఫార్ములాస్ ఉంటాయి. అవి నేర్చుకుంటే మీకు ఏంటంటే జస్ట్ గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అంటే ఆ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. లేదు ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, మీరు ఆల్రెడీ ఫార్ములా అవి నేర్చుకున్నారు కాబట్టి ఆ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. రెండిటికి యూజ్ అవుతుంది. ఓకే, అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి మనకి మొత్తం థీరమ్స్ ఎన్నైతే ఉంటాయో ఆ థీరమ్స్ మీద ప్రాబ్లమ్సే ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేది మాత్రం థెవెనిన్స్, సూపర్ పొజిషన్ థీరం. ఓకే, చాలా రేర్గా రిమైనింగ్ థీరమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ 2 థీరమ్స్ థెవెనిన్స్ అలానే సూపర్ పొజిషన్ థీరమ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుని వెళ్ళండి. ఆల్రెడీ సూపర్ పొజిషన్ థీరం, థెవెనిన్స్ థీరం కండిషన్స్ ఉంటాయి కదా మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ పొజిషన్ అనుకో, మనకి 3 వోల్టేజ్ సోర్సులు ఉన్న ప్రాబ్లంలో బట్ ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే ఒక సోర్స్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ 2 వోల్టేజెస్ సోర్స్ని ఏం చేయాలి? షార్ట్ చేయాలి. అదే మనకి 2 వోల్టేజెస్ సోర్సు, ఒక కరెంట్ సోర్స్ ఉంటే ఒక వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేసినప్పుడు రిమైనింగ్ ఉన్న వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాము, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేస్తాం. అలా 3 వోల్టేజ్ సోర్స్లు ఉంటే 3 కండిషన్స్ తీసుకోవాలి. అలా కండిషన్స్ చూసుకున్నా వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి ఏం ప్రిపేర్ అవుతారంటే కండిషన్స్ ఫర్ సిరీస్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్. ఓకే, సిరీస్ రిజోనెన్స్కి అలానే ప్యారలల్ రిజోనెన్స్కి కండిషన్స్ ఉన్నాయి కదా, 2 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఏవి ఇస్తారో చెప్పలేం కాబట్టి, అంటే 2 కొంచెం సిమిలర్గానే ఉంటాయి, 2 ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ బ్యాండ్ విడ్త్, లోవర్ కట్ ఆఫ్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, బ్యాండ్ విడ్త్ అంటే BW = F2 - F1. F2 అంటే ఏమవుతుంది? అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ F1 అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడమే బ్యాండ్ విడ్త్ కదా, దానికి సంబంధించిన డెఫినేషన్ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ సిరీస్ RLC సర్క్యూట్ మీద ప్రాబ్లమ్స్ చూడండి. అంటే RLC 2 ఇచ్చి మనకి రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడమో, లేకపోతే 2 కాంపోనెంట్స్ ఇచ్చి థర్డ్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయడమో, వాటి మీద ప్రాబ్లమ్స్ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే సిరీస్ అండ్
ప్యారలల్ రెసోనెంట్ సర్క్యూట్ డెరివేషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 డెరివేషన్స్, అలానే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ మీద కానీ, లేకపోతే ఆర్ఎల్ సర్క్యూట్ కానీ, ఆర్జీ సర్క్యూట్, ఈ 3 సర్క్యూట్స్ మీద ఏం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు? రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ కానీ, క్వాలిటీ ఫ్యాక్టర్ కానీ, బ్యాండ్ విడ్త్ కానీ, లేదంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లేదా 2 కాంపోనెంట్స్ ఇచ్చి 3rd కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలా ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుని వెళ్ళండి 3rd యూనిట్ నుంచి. 4th యూనిట్ వచ్చి మనకి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే డిఫైన్ ద టర్మ్స్ ఇనీషియల్ కండిషన్, స్టడీ స్టేట్ అండ్ ట్రాన్సియంట్ స్టేట్ ఒకటి. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ డెల్టా ఫంక్షన్, యూనిట్ స్టెప్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఒకటి. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ, లేదంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ, అవి యూనిట్ స్టెప్ ఫంక్షన్ కానీ, ఎక్స్పోనెన్షియల్, డెల్టా, సైన్, కొసైన్, హైపర్పోలిక్, డాంప్డ్ ఫంక్షన్, ఇవన్నిటిలోకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినా అడగొచ్చు, లేదంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినా అడగొచ్చు. ఓకే, మీకు ఒకటే చెప్తున్నాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే e పవర్ -at = 1/s+a. ఇది ఇన్ కేస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమవుతుందంటే ఇది ఉంటుందంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+a = ఏం రాయాలి? e పవర్ -at అని రాయాలి. అంటే మీరు ఒకటి ప్రిపేర్ అయితే, ఇన్వర్స్ ప్రిపేర్ అయితే లాప్లాస్ అయినా రాయొచ్చు, లాప్లాస్ ప్రిపేర్ అయినా ఇన్వర్స్ అడిగినా కూడా రాయొచ్చు, రెండింటికి యూజ్ అవుతుందండి. ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ, ఈ 3 మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అని, ఇలా ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ సర్క్యూట్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయమని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 5th యూనిట్కి వచ్చి చాయిస్ ఏం తీసుకోవద్దు, ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈజీనే, మీరు ప్రిపేర్ అవ్వడం అంత కష్టమైంది ఏది కాదు. 5th యూనిట్ టాపిక్స్ తక్కువ ఉంటుంది, ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైం పడుతుంది. కాబట్టి 5th యూనిట్ చాయిస్ ఏం తీసుకోవద్దు, అన్నీ ప్రిపేర్ అవ్వండి. దానిలో కొన్ని నేను షార్ట్స్ రాశాను. ఇక్కడ మన నెపర్, డెసిబల్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, ప్రోపగేషన్ కాన్స్టెంట్ అండ్ అటెన్యుయేషన్. నెక్స్ట్ లోపాస్, హైపాస్, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ యొక్క డెఫినేషన్స్, డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్ చూడండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫ్సి అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది లోపాస్కి, హైపాస్కి ఏం లేదు. మీరు ఎస్ఎస్కి వచ్చేప్పటికి లోపాస్ ఫిల్టరు, హైపాస్ ఫిల్టరు, టీ టైప్ అటెన్యుయేటర్, పై టైప్ అటెన్యుయేటర్, ఈ 4 డెరివేషన్స్ ఉంటాయి. ఆ డెరివేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ ఆ డెరివేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అంటే ఏముండదు, మనకి ఆర్ వాల్యూ, సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఆ ఆర్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ మీరు డెరివేషన్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ డెరివేషన్స్లో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్లో మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఇంకా మనకి డిజైన్ అడిగినప్పుడు మనకి ఎల్ వాల్యూ ఉందనుకో, ఇన్ కేస్ డిజైన్ చేసేటప్పుడు L/2 ఉంటుంది, అంటే వచ్చిన వాల్యూకి /2 వేయాలి. అలానే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే C/2. ఈ డయాగ్రామ్ మనకి తెలియాలి. ఆ డయాగ్రామ్ బట్టి అక్కడ ఎలా ఉందో దాన్ని బట్టి మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, 5th యూనిట్ ఎవరు చాయిస్ తీసుకోకుండా మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.